హే గాయ్స్, హలో, నమస్తే, వనక్కం. వెల్కమ్ టు బిగ్ బాస్ టీల్స్. ఈ వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. సో ఈ వీకెండ్ రిజల్ట్ వచ్చేసింది అనమాట. సో రేపు నాగార్జున గారు ఏం మాట్లాడతారు, లేదు అంటే ఈ వీకెండ్ ఎవరు హిట్ ఎవరు ఫ్లాప్ అనే దాని గురించి వీడియోలో నేను మాట్లాడుతున్నాను. సో ఈ వీకెండ్ వచ్చేసరికి కొంచెం స్టార్గా పర్ఫార్మెన్స్గా బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళు ఎవరు అంటే రీతు. అఫ్కోర్స్ తనకు వచ్చిన ఛాన్స్ని చాలా బాగా యూటిలైజ్ చేసుకుంది. నా ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు షీ గేవ్ హర్ బెస్ట్. అండ్ అలాగే శ్రీజ కూడా, ఇద్దరి మధ్య టగ్ ఆఫ్ వార్ అయితే సూపర్ ఉంది, నువ్వా నేనా అన్నట్టు చేశారనమాట. సో ఐ థింక్ బిగ్ బాస్ కూడా రీతుకు ఫేవర్ చేయాలనుకున్నాడేమో అనిపించింది, బికాజ్ ఆ టాస్క్ కూడా అట్లానే ఉండింది. కానీ దాన్ని కొంచెం మన శ్రీజ ఎప్పుడు గేమ్ చేంజరే కదా, సో శ్రీజ కొంచెం చేంజ్ చేయడం వల్ల అది ఫ్లోరా గారికి హెల్ప్ అయిందనమాట. సో చూడాలి రేపు డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా, లేకపోతే నెక్స్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్ చేసి ఈ వీక్ సింగిల్ ఎలిమినేషన్ చేస్తారా అనేది చూడాలి. బికాజ్ ఓన్లీ సింగిల్ వైల్డ్ కార్డే వచ్చింది కాబట్టి సింగిలే చేస్తారో అని అనుకుంటున్నాను. అలానే ఈ సీజన్ ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ కాబట్టి లాస్ట్ వరకు కంపల్సరీగా టెనెంట్స్ లేదా కామనర్స్ నుంచి కంటెస్టెంట్స్ ఉంటారు కూడా. సో అసలే కంటెస్టెంట్స్ తక్కువ మంది ఉన్నారు కాబట్టి ప్రియాక రీతుక అనే ఒక డైలమాలో జరుగుతుందనమాట ప్రజెంట్ సినారియో. సో వీళ్ళిద్దరూ స్టార్ పర్ఫార్మర్స్. అండ్ మన కెప్టెన్సీ టాస్క్లో ఇరగదీసిన ఇమ్మాన్యుయల్ కూడా ఒక స్టార్ పర్ఫార్మరే. అఫ్కోర్స్ మన ఫ్లోరా గారు, తను లాస్ట్ షీఈ్ అ లక్కీ చామ్ ఫర్ హర్ ఓన్ సెల్ఫ్ అని చెప్పొచ్చు. బికాస్ తను లాస్ట్ వేసిన బాల్ వల్ల తను నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యారు. అండ్ వన్ మోర్ థింగ్, మీరు నోటీస్ చేశారో లేదో ఈ ప్యాటర్న్, లాస్ట్లో టగ్ ఆఫ్ వార్ లాగా ఫ్లోరా గారితో ఎవరు వచ్చినా దట్ పర్సన్ హ్యాస్ టు లూజ్ అండ్ షీ హ్యావ్ టు విన్. బికాస్ లాస్ట్ 2 ఎలిమినేషన్స్ కూడా అట్లనే జరిగాయి అనమాట. సో లాస్ట్ ఎలిమినేషన్లో కూడా తనా లేదు అంటే మన ఎవరు షష్ఠియా అనుకుంటే షష్ఠి ఎలిమినేట్ అయిపోయారు. మళ్ళీ తనా మనీషా అంటే మళ్ళీ మనీషా ఎలిమినేట్ అయిపోయారు. మరి తనా రీతు అనే టాస్క్లో చూస్తే రీతు ఎలిమినేట్ అయిపోయింది ఆడినా కూడా. సో ఐ థింక్ షీ హ్యాస్ సమ్ కైండ్ ఆఫ్ లక్ అండ్ పాజిటివ్ వైబ్ అరౌండ్ హర్. సో అది తనకి హెల్ప్ అవుతుంది అని నాకు అనిపించింది. అండ్ మిగిలిన వాళ్ళ విషయాలకు వస్తే ఈ వీక్ అందరూ కొంచెం సోసోగానే పర్ఫామ్ చేశారు. పెద్దగా ఏమీ ఇరగదీసి అన్ని టాస్క్లు ఏం జరగలేదు. ఆ యాపిల్ది కూడా ఏదో టాస్క్ ఇంకేదో జరుగుతుంది అనుకున్నాను, కానీ అది సోసగానే అనిపించింది. ఉన్నంత వరకులో అందరూ ట్రై చేశారు, బట్ వీళ్ళైతే నాకు హిట్ అనిపించారనమాట. ఫ్లాప్ అనిపించిందంటే మన సుమన్ గారు ఆడారు కానీ ఏంటో కొంచెం లో అయిపోయారు. భరణి గారు ఒక మాస్క్ వేసుకొని ఆ మాస్క్లోనే ఉంటున్నారు, ఆయన ఇంకా షైన్ అయ్యి ఉంటే బాగుండు. సో ఈ వారానికి నాకు భరణి గారు ఫట్ అనిపిస్తుంది. బికాజ్ లాస్ట్ మనీష్ ఆడిన టాస్క్ కూడా ఓడిపోయారు, నిన్న ఇమానుయల్తో టాస్క్ కూడా ఓడిపోయారు. సో ఫర్ మీ హీఈస్ అ ఫట్ అనమాట. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.